హాయ్ అండి. మా పిల్లలకు చిన్నగా అయినటువంటి బట్టలన్నీ కూడా నేను రాజస్థాన్‌లో చాలా మందికైతే పేదవాళ్ళకైతే ఇచ్చాననమాట. ఇంకా కొన్ని బట్టలు చిన్నవైనటివి ఉంటే అమ్మ అంటే ఇంటికెళ్ళినప్పుడల్లా అక్కడ కూడా ఇచ్చేస్తూ ఉంటాను. సో, అప్పుడే ఒక ఫ్యామిలీ వచ్చిందనమాట. చూడండి ఆ చిన్న పాప ఒక తాత వచ్చినాడనమాట. ఏదన్నా ఉంటే పెట్టండమ్మా అనేసి. ఆ పిల్లని చూడంగానే మా మనసైతే కరిగిపోయిందండి. ఎంత చిన్నగా ఎంత ముద్దుగా ఉందో ఆ పిల్ల అయితే. సో, ఇంకా నా దగ్గర ఉన్నటువంటి కొన్ని బట్టలు అంటే చిట్టలివి చిన్నగా అయిపోయినటువంటి బట్టలన్నీ కూడా తీసి ఆ బుడ్డదానికి ఇచ్చాను. ఆ బట్టలు చూడంగానే చూడండి ఆ పిల్ల ఎంత సంతోషపడుతుందో. ఇది మాకు ఇప్పటి నుంచి ఉన్న అలవాటు కాదండి. మా చిన్నతనం నుంచి మా ఇంట్లో మేము నలుగురం అమ్మాయిలం కదా. సో అయితే బట్టలన్నీ చాలా ఎక్కువగా ఉండేదన్నమాట. అప్పుడు మా అమ్మ మా ఇరుగు పొరుగు వాళ్ళు కానీ ఏదన్నా పేదవాళ్ళ పిల్లలు ఉంటే అలాగా మాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి అలవాటు ఉండేది. సో అదే రకంగా ఇప్పుడు కూడా అదే అలవాటే వచ్చిందనమాట. సో ఆ పిల్లకి కొన్ని బట్టలు ఇచ్చి మా వంతు ఒక సాయం చేశామన్నమాట. చాలా సంబరపడిపోయింది. నాకైతే ఫుల్